అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. ఇప్పుడు గద్దరన్న గారి యొక్క ప్రథమ వర్ధంతి జరుగుతుంది. అసలు గద్దరన్న లేని లోటు ఎలా ఉందని అనుకోవచ్చు? గద్దరన్న నేనైతే ఇప్పటివరకు లేడు అని నేను అనుకోను. ఎప్పుడు సమాజంలో ఉంటాడు, మాతోనైతే ఎప్పుడూ ఉంటాడు. భౌతికంగా లేడు, నిరంతరం గద్దరన్ననైతే నాతో ఉంటాడనే ఆ ఫీలింగ్తోనే ఉంటా. ఎప్పుడు కూడా ఆయనను ఆవహించుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే అదొక లెజెండరీ పర్సనాలిటీ కాబట్టి గద్దరన్నను ఎప్పుడు కూడా నేను లేడు అనుకోను. కాకపోతే భౌతికంగా లేకపోవడం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు మేము అనుకుంటా అయ్యో లేకపోయా కదా అనే ఫీలింగ్ ఉంటుంది తప్పితే పెద్దగా ఏమి తేడా అయితే లేదు. ఆయన లేడు మాతో అనేది అయితే ఫీలింగ్ లేదు. ఉద్యమంలో కూడా గద్దరన్నతో పాటుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మీతో పాటుగా ఒక సినిమా కూడా తీయడం జరిగింది, ఇండియా ఫైల్స్ అని చెప్పేసి. అసలు గద్దరన్న ఉంటే ఇంకో రేంజ్లో ఉండేదని చెప్పేసి కూడా కొంచెం వినికిడి వినిపిస్తుంది. అసలు దాని గురించి మీరు ఏమంటారు? గద్దరన్న ఆలోచనలను భవిష్యత్ తరాలకు నిక్షిప్తంగా ఉంచే సినిమానే ఇండియా ఫైల్స్. సో కాబట్టి ఆయన ఆలోచనలు ఇప్పటి తరం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది రేపు తెలుస్తుంది. కానీ ఆయన చరిత్రను రికార్డ్ చేయడానికి తనే స్వయంగా మాతో మేము అనుకున్న దానికంటే దాన్ని మరింత మెరుగు చేయడానికి ఆయన పడ్డ శ్రమ నాకు తెలుసు. కాబట్టి అందుకనే ఆయన ఆలోచనలు ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉండే ఒక ప్రయత్నం చేస్తూ ఉద్యమాల్లో కలిసి ఉన్నాము, రాజకీయాల్లో ఒకంత చేసినాము. కానీ అన్నిటికంటే గద్దర్ ఆలోచన అనేది ఈ తరం యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. గద్దరన్నకు మీ గద్దరన్న పాటల్లో ఒక నచ్చిన పాట ఒక 2 వాళ్ళు ఎక్కువ పాడకపోయినా సరే ఏముంది ఇక బానిసలారా లెండిరా, బానిసలారా లెండిరా అనే పాటనే నాకు ఆయన బాగా ఇష్టం అన్నిటికంటే. ఇక ఉద్యమంలో పాడిన పాటలు చాలా ఉన్నప్పటికి కూడా ఈ సినిమా ఒక స్పార్టప్కస్ స్ఫూర్తితోని ఇండియాలో ఉన్న ఒక స్లేవ్స్ను మేల్కొల్పే విధంగా ఆ పాట ఉంటుంది. అది రేపు ఇండియాలోనే కాదు వరల్డ్ లెవెల్లో కూడా దాన్ని ఏ విధంగా ప్రపంచానికి అందించాలనేది నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అది దాదాపు నేను 7-8 భాషల్లో, బయటి భాషల్లో కూడా ఇంగ్లీష్లో, జపనీస్లో, చైనీస్లో, స్పానిష్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అది ఒక మెగా మూవీగా రేపు ఇండియాలో దాన్ని ఉంటుంది. అది ఆయన ఆలోచనకు రూపం ఇచ్చేదే కాబట్టి ఇంకా నాకు మరింత సంతోషంగా ఉంది. ఈ ఇండియా ఫైల్స్ మూవీ ఎప్పటివరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యి నాకు తెలిసి జనవరి ఫిబ్రవరిలో పరిస్థితి వస్తుంది. జనవరి ఫిబ్రవరి వరకు వస్తుంది. సో అన్ని భాషల్లో కూడా అనుకుంటున్నాం కాబట్టి కొంత సంక్లిష్టమైన భాషలు ఉన్నాయి కాబట్టి వాటి తర్జుమా కూడా వాటిని అన్నిటి చూసుకున్నాకనే రిలీజ్ చేస్తాం.